మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొపరేటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ రోజు ఉదయం దర్శిలోని పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పలు విషయాలపై ప్రసంగించారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన ఎలక్షన్ల ముందు ఎన్డీఏ కుటుంబం హామీ ఇచ్చింది వాస్తవం. ముఖ్యంగా దీంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల లెక్కన డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం. ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత GO/29 తీసుకొచ్చి దాంట్లో చాలా క్లియర్గా అమ్మవారికే ఒక అమ్మకి ఒక తల్లికి 15,000 రూపాయలు ఇస్తాము, ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ, ముఖ్యంగా మహిళా లోకాన్ని, మహిళా తల్లులందరినీ కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం పూసే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీఏ కుటుంబం చేస్తున్నారు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది, మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ మహిళా లోకం మొత్తం కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2014లో 2019లో మీరు సీఎం అయ్యి హామీలు ఇచ్చి నెరవేర్చాల. ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక కుటుంబంలో ఒక తల్లికి 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయల లెక్కన ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ 6లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే యువతలందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వని పక్షాన వాళ్ళందరికీ నిరుద్యోగ కల్పిస్తామని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ 3,000 రూపాయలు ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీకి వచ్చేసి సుమారుగా మీరు ఇచ్చిన హామీలు 20 లక్షలు ఉంటే మా కాన్స్టిట్యున్సీకి సుమారుగా 10,000 మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎమ్మటే ఉద్యోగాలు ఇప్పించండి, లేకపోతే దయచేసి వాళ్ళందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకో సూపర్ 6లో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ, మహిళలందరికీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఉన్న వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఇచ్చిన హామీల్లో మా కాన్స్టిట్యున్సీలో సుమారుగా 75,000 మంది నుంచి 80,000 మంది మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు, ఆ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు, ఆ ఇచ్చే డబ్బులు తొందరగా వేయండి, మా అకౌంట్లో వేయండి అని చెప్పేసి ఆ 15,000 రూపాయలు కూడా 1,500 రూపాయలు కూడా ప్రతి నెలకు వేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఆశతో చూపిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేయకుండా ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి తొందరగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు చూస్తుంటే ఇసుక పరిస్థితి లేదు. 1, 2, 3 రీచ్ని ప్రకాశం జిల్లాలో పెట్టారు.
విజయవాడ నుంచిగా నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు 20 టన్నుల బండి సుమారుగా 7,400 రూపాయలు, అంటే సుమారుగా 370 రూపాయలు దాకా పడింది టన్ను. మీరు చెప్పే ప్రకారం ఇసుక ఫ్రీ అన్నారు. ఈ 370 రూపాయలు ఏంటిది? టన్నుకు 370 రూపాయలు నెల్లూరులో మీరు వసూలు చేస్తున్నారంటే, మీరు చెప్పిన ప్రకారం మహా అయితే ఒక లారీ లోడ్ చేయడం కోసం జేసీబీ ద్వారా 200 రూపాయలు 300 రూపాయలు అవుతుంది. ఈ 7,400 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు? ప్రజలు మోసం చేయడం కాదా? ఇచ్చిన హామీ ఏంది? ఫ్రీ ఇసుక అన్నారు. మహా అయితే జేసీబీలతో లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఒక ట్రాక్టర్కి అయితే 100 రూపాయలు, ఒక పెద్ద టిప్పర్కి అయితే 200 రూపాయల నుంచి 300 రూపాయలు జేసీబీ ద్వారా లోడ్ చేస్తారు. మీరు ఒక ట్రాక్టర్కి ఒక లారీకి 7,400 రూపాయలు వసూలు చేస్తున్నారంటే నెల్లూరులో మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలు మోసం చేయట్లేదా? అది కూడా ఇస్తున్నారంటే దీంట్లో దొంగ బిల్లు అన్నీ. గవర్నమెంట్ ఖజానాకి లాస్ వస్తుంది, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. అందరికీ శాండ్ సప్లై చేయట్లా. ఓన్లీ మీ పార్టీ వాళ్ళు వస్తేనే శాండ్ ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు వస్తే శాండ్ చేయట్లేదు. ఇన్ని రకాలుగా ఈ వచ్చిన 2 నెలల గవర్నమెంట్లోనే ఇన్ని అవకతవకలు చేస్తూ రాష్ట్ర ఖజానానికి ఇబ్బంది పడే విధంగా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేల్కొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అదేవిధంగా మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ మీద కావాలని కక్షపూర్తంగా మాజీ ఎంపీ చేత కేసులు వేపించి జగన్ సార్ మీద ఈ విధంగా అక్రమ కేసులు 3 సంవత్సరాల తర్వాత బరాయించడం ఏ విధంగా కట్టగాదు. దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, మీరు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఇంకోటి ప్రజా రాజధాని అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి ఇచ్చారు హామీ. ఎలక్షన్ లైన్ కానించి అమరావతి డెవలప్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నామని చెప్పేసి వీడియోలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒక 4 రోజుల క్రితం చూస్తుంటే జంగల్ క్లియరెన్స్ ఊరికే అమరావతి ఏరియాలో 36,50,00,000 వరకు జంగల్ క్లియరెన్స్ కావాలని చెప్పేసి టెండర్ వేశారు. చంద్రబాబు నాయుడు జంగల్ క్లియరెన్స్ ఒకసారి చేస్తే మళ్ళీ 2 నెలలు 3 నెలలు మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి. చిల్ల చెట్లు తీయడం వరకు ఆ ఏరియాలో 36,50,00,000 వేశారంటే, మీరు మొన్న పత్రికల్లో అడిగిన ప్రకారం అమరావతికి ఎన్ని కోట్లు ఇచ్చిస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు అమరావతి కడతారని చెప్పేసి మీకు క్లారిటీ లేనప్పుడు జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసుకొని అమరావతి మొత్తంలో ఉపయోగం ఏంది? డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నారు. మళ్ళీ 3 నెలలు 4 నెలలు మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి, మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ పెడతారు, మళ్ళీ 5 నెలలు మళ్ళీ వస్తుంది. జంగిల్ క్లియరెన్స్ గేట వందల కోట్లు పెట్టే బదులు ఒక కన్స్ట్రక్షన్గా ఒక పార్టీ తీసుకొని మీరు డెవలప్ చేసుకోవాలని చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ దగ్గర డబ్బులుంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ మీకు సపోర్ట్ చేసేమంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్న అమరావతిలో ప్రాంతాన్ని. ఈ విధంగా ప్రజాధనాన్ని 100 కోట్ల చిల్ల చెట్ల వరకు తీయడం కోసం దయచేసి వెచ్చించొద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడం చేసుకోవడం కోసం, స్పెషల్ స్టేటస్ కోసం కూడా కృషి చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలను మోసం చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ముందు తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.